అక్కడ మిస్ అవుతున్నది. రెండవది ఏంటంటే అన్నిటికంటే కోపం వచ్చింది ఇక్కడ ఈ దేశం మొత్తం మీద జనాభాతో పోల్చుకుంటే 1.5%, ఓటర్లతో పోల్చుకుంటే 2.5% మంది మాత్రం పన్నులు కడతారు. అంటే కట్టేవాడిని పెడుతున్నారు కానీ మిగతా వాళ్ళని చేయట్లేదు. ఇది ఒక అసంతృప్తి రగులుతోంది. భారీగా ఎక్స్పెక్ట్ చేశారు ఈ దఫా. వాస్తవంగా ఏంటంటే పెట్టనమ్మ ఎట్టకు పెట్టదు పెట్టేమోనికి ఏమైందంటారు కదా, అట్లాగా అంతకుముందు ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అంటే స్లాబులు పెంచుకెళ్ళడమే కానీ రూపాయి మిగల్చడం ఎప్పుడు ఉండేది కాదు. అట్లాంటిది మోడీ వచ్చాక ఒకసారి పెంచి తగ్గించారు, ఇది రెండోసారి. కానీ ఇది తక్కువ అనిపిస్తోంది. అంతే 17.5 అంటే వాస్తవంగా ఇవాళ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే కనీసం ఒక 50 లక్షల వరకు, అంటే ఏడాదికి ఇప్పుడు ఏమైంది, ఆ రోజుల్లో 1,00,000 తీసుకునే వాళ్ళు 2.5-3 లక్షలు తీసుకుంటున్నారు. కనీసం 30-40 లక్షల దాకా 20% మించకుండా, అలాగే దశల వారీగా 5 లక్షల వరకు 5%, 10 లక్షల వరకు 7%, ఇట్లా ఉండాలని కోరుకున్నారు. అట్లా లేదు. ఇంకొకటి ఏమైందంటే సాధారణంగా ఇవాళ అబోవ్ మిడిల్ క్లాస్, వాస్తవంగా ఈ స్థాయిలో పన్ను కట్టే వాళ్ళు అంటే అబోవ్ మిడిల్ క్లాస్, 1,00,000 పైన ఆదాయం ఉన్నదంటే అబోవ్ మిడిల్ క్లాస్ లెక్క వేస్తారు. అయితే ఇప్పుడు లెక్క ప్రకారం అయితే మిడిల్ క్లాసే 1,00,000 లెక్క వేసుకోవాలి.